Okay. Hi everyone. So it's a weekend and మేము బయటకు వెళ్తున్నాము and we are ready. ఎక్కడికి వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళాక చూపిస్తాము. And here's my husband. He's still in the process of getting ready. So I just want to show you the full outfits. So yeah, this is what I'm wearing. It's a blue floral frock and husband as usual wearing shirt and pants. So yeah, see you at the place. Bye. సో భీమవరంలో మేము ఉంటున్న ప్లేస్ నుంచి మా ఇంటి నుంచి మేము ఆ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఆ ప్లేస్ ఏదో అక్కడికి వెళ్ళాకే చెప్తానన్నాను కాబట్టి ఈలోపు అక్కడికి వెళ్ళే వరకు దానిలో ఏమేమి చూసారో అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ డ్రైవ్ ఇంటి నుంచి. అండ్ దారి ఎంత బాగుందంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎటు చూసినా మొత్తం వరి పంటలు, చెట్లు. అండ్ లక్కీలీ మేము వెళ్ళిన రోజు ఎండ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మేము ఎంజాయ్ చేయగలిగాము. అదర్వైజ్ అంత ఎండలో మేము ఆల్మోస్ట్ అరౌండ్ 3:34 స్టార్ట్ అయ్యాము. ఆ టైంకి ఎండ సన్సెట్ అవ్వదు. సో లక్కీలీ ఎండ లేదు, కొంచెం మొబ్బులు కమ్మేసి ఉన్నాయి కాబట్టి మేము వెళ్తున్నాం. చూసారు ఈ ప్లేస్లో చాలా బాగుంది. వెళ్తుంటే 2 వైపు చెట్లే, మొత్తం వరి పంటలు. అండ్ సన్ కూడా మాతో తాగులు మూతలు ఆడుతూ ఉన్నాడు. నేను సన్ని ఒకసారి క్యాప్చర్ కూడా చేస్తూ ఉన్నాను. ఆ మధ్యలో హెక్టిక్ వీకెండ్ నుంచి ఎక్కడో దూరంగా ఒక నైస్ ప్లేస్కి వెళ్తున్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ ద ప్లేస్ ఎలా ఉంటుందో తెలీదు, మాకు ఫస్ట్ టైమే. బట్ ఆ ప్లేస్కి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ కొన్ని ఊళ్ళ పేరు అయితే కొప్పూరు అని, సీతారామపురం అండ్ రాజుగారి పొలం, రాజుగారి తోట ఇవన్నీ ఊళ్ళు దాటుకుంటూ నెమ్మదిగా వెళ్ళిపోయాము. NH 216కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ద వే వాజ్ ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అండ్ ఇన్ కేస్ ఇందాక వెళ్ళిన బోర్డు మీరు చూస్తుంటే దాని పేరు మొగల్తూరు అని రాస్తునింది. సో ఆ ఊరు చూడగానే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మొగల్తూరు. సో ఆ ఊరు చూడగానైతే నేను మా ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. బికాజ్ మనందరికి తెలిసినట్టు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఊరు కాబట్టి మొగల్తూరు. సో మేమిద్దరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకో సడన్గానే ఆ ఊరు పేరు వినగానే నాకు మామయ్యది మొగల్తూరు అన్న పాట గుర్తొచ్చింది. అండ్ నేను ఆ పాట హమ్ చేస్తూనే ఉన్నాను. అండ్ సన్సెట్ అవ్వబోతుంది అనిపించింది. దేర్ వి కమ్, ఆల్మోస్ట్ వచ్చేసామండి ఒక 1 hour డ్రైవ్ తర్వాత. సో ఐ థింక్ యూ కెన్ సీ వేర్ వీఆర్. దేర్ ఇస్ ద బీచ్. మీకు బ్లూ కలర్ వాటర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఎస్, మేము బీచ్కి వచ్చేసాము. అండ్ దట్ వాజ్ ద సర్ప్రైజ్ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. So we are at Perpalam beach and చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చాము. అండ్ భీమవరంలో ఉంటూ ఆఫ్టర్ నేను వచ్చిన 2 yearsకి ఇప్పుడు వస్తున్నాను బీచ్కి. ఇదే ఫస్ట్ టైం పేరుపాలెం. థ్యాంక్ యూ. నేను వచ్చాను కాబట్టి బీచ్, అదర్వైజ్ వర్క్ ఆఫీస్ లెట్ ఇట్. సో అండ్ నేను సన్సెట్కి రావాలనుకున్నాను. అండ్ లక్కీలీ ద సన్ ఈజ్ అబౌట్ టు సెట్. సో లెట్స్ క్లిక్ సమ్ గుడ్ పిక్చర్స్, లెట్స్ dive into the beach and let's have fun. Beach gives you some different relief and feeling when it's summer. Beach hits you differently and because చాలా చల్లగా ఉంది. అండ్ బికాస్ పూర్ణిమ కూడా దగ్గరలో ఉంది కాబట్టి 2 daysలో ఐ థింక్ ద వేవ్స్ కానీ అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ వీఆర్ జస్ట్ లవింగ్ ఇట్. సో యా, లెట్స్ గో. కమ్, విల్ గో. సో వెనకాల వైఎస్ఆర్ పార్క్ అంట, ఇంకా స్టాచ్యూ ఇనాగ్రేట్ అవ్వనట్టుంది. అండ్ there is a beautiful church also, I think. Yeah, ఈ ప్లేస్లో I don't know it's visible or not. So it's a church. So yeah, మేము పిక్చర్స్ క్లిక్ చేశాక పెడతాం. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి
ఏటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసు. ఓకే, వీఆర్ ఎంజాయింగ్ ద బీచ్ సో మచ్. అసలు చాలా బాగుంది. లైక్ ఇట్స్ బీన్ సో 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 పీస్ఫుల్. బీచ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అలల మ్యూజిక్ ఎంత బాగుంటుందో. ఇట్స్ సో రిఫ్రెషింగ్. మొత్తం టెన్షన్స్ అన్నీ అలా అలా మాయమైపోతాయి. అండ్ వి బోత్ ఆర్ బీచ్ లవర్స్. మా ఇద్దరికి బీచ్ కానీ ఆ వాటర్ కానీ చాలా ఇష్టం. See this beauty. I love you, beach. I love you too. It's so peaceful. అలలే చిట్టలలే వచ్చేపోయి అలలే అలా అలలు 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 అలలు. ఉడుతూ చుట్టుపుట్టిపోయి అండ్ ఈ గాలి కూడా చాలా బాగుంది. రిఫ్రెషింగ్గా ఉంది. కూల్ బ్రీజ్. అసలు చిన్న పని అయినప్పటికీ పెద్ద బుద్ధితో చేయమని పెద్దలు తడిచిపోయిందే. బట్ కాకినాడ బీచ్ కన్నప్పుడు బీచ్ చాలా బాగుంది. కాకినాడ బీచ్ లో ఇట్స్ బ్లాక్ సాయిల్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక్కొక్క బీచ్లో ఒక్కొక్కలా ఉంటుంది సాయిల్. బట్ ఇక్కడ గ్రీనరీ ఎక్కువ ఉంది. అండ్ గ్రీనరీ నుంచి వచ్చాం. ఇంకా లైక్ ప్లెజెంట్గా ఉంది ఎక్స్పీరియన్స్. అండ్ అది కాకుండా బీచ్ కూడా చాలా లోతుగా ఉంది. యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచే చాలా కిందకు ఉంది. అండ్ ఎక్కువ దూరం కూడా వెళ్ళాము. బీచ్ వెళ్ళుంటే ఆల్మోస్ట్ యారాడ బీచ్ వైబ్స్ లాగే ఉన్నాయి. బట్ ఇక్కడ రాక్స్ లేవు, రాకీ ఫార్మేషన్స్ లేవు. ఇట్స్ ఆల్ ప్లెయిన్. సో ఇట్స్ సో గుడ్ టు ఎంజాయ్ ప్లేయింగ్ ఇన్ ద బీచ్ హియర్. Enjoying so much. Yes, I'm a water baby. No, actually I'm a beach baby. Water baby. Okay, signing off. Yours beach. So this was our beach day out. Thanks for watching. Do like, share, subscribe to Sanjay Talkies. See you. Bye.